వామ్మో ఇదెక్కడ మాసరా మామ. స్పిరిట్ మూవీలో ప్రభాస్ గారి లుక్స్ అయితే బయటకు వచ్చాయి. అండ్ ఈ లుక్స్ లో మా ప్రభాస్ అన్న అయితే వేరే లెవెల్లో ఉన్నాడు. అసలు ఆ స్వాగ్ గానీ ఆ పోలీస్ డ్రెస్ లో వేరే లెవెల్లో ఉన్నాడని ప్రభాస్ ఫ్యాన్స్ అయితే తెగ సంబరపడిపోతున్నారు. అండ్ ఈ లుక్స్ ని వారం రోజుల పాటు సోషల్ మీడియాలో అయితే తెగ ట్రెండ్ చేసేసారు. అసలు మ్యాటర్ ఏంటంటే మామ, ఆ ఫోటోస్ ఏవైతే ఉన్నాయో ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ అనమాట. ఇలా షూటింగ్ కి సంబంధించి ఫోటోస్ వైరల్ అయిపోతే మన సందీప్ రెడ్డి వంగ గారు ఊరుకుంటారా చెప్పండి. తిక్క గనక రేగితే ఏకంగా మూవీలో ఉన్న లుక్స్ చేంజ్ చేసి పాడేస్తాడు అనమాట. ఆల్రెడీ మన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు ప్రభాస్ గారికి చెప్పారు. అసలు ఏం చెప్పారంటే మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు మీరు ఎక్కడికి బయటికి వెళ్ళడానికి అనుమతి లేదని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు ప్రభాస్ గారితో ఎందుకు ఇలా చెప్పారంటే, ఇప్పటి వరకు మనం ప్రభాస్ గారిని చూడవలసిన లుక్స్ లో మొత్తం చూసేసాం అనమాట. కానీ ఫర్ ది ఫస్ట్ టైం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు ప్రభాస్ గారిని మనకు ఒక కొత్త కోణంలో చూపించబోతున్నారు. సో కాబట్టి ఆ లుక్స్ బయటపడకుండా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు ఈ విధమైనటువంటి చర్యలు అయితే తీసుకుంటున్నాడు. సో నేను చెప్పేది ఏంటంటే, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు మన ప్రభాస్ గారిని అంత రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే తెలిసిందే కదా మన ప్రభాస్ గారు ఎంత ఇంట్రోవర్ట్ అని. తను మాక్సిమం బయటికే రాడనమాట. తను బయటకు వచ్చేది కూడా చాలా అంటే చాలా తక్కువ. ఆ తక్కువలో కూడా ఎవరైనా మూవీ ప్రమోషన్స్ గానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గానీ పిలిస్తే వెళ్తాడు. ఇలా ప్రభాస్ అన్న ఎందుకు వెళ్తాడో ప్రభాస్ ఫ్యాన్స్ కి అది బాగా తెలుసు. ఎందుకంటే అడిగిన వాళ్ళకి మన ప్రభాస్ అన్న అయితే నో చెప్పలేడు. అందుకే ఆయన దానవీర శూరకర్ణ ప్రభాస్ అంటుంటారు అనమాట ముద్దుగా. సో ఇవి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు స్పిరిట్ మూవీకి సంబంధించి వచ్చిన పోస్టర్స్ అన్ని కూడా ఫ్యాన్ మేడ్ పోస్టర్స్. ఏ పోస్టర్ కూడా అఫీషియల్ పోస్టర్ అయితే కాదనమాట. దేన్ని కూడా ఈజీగా ట్రస్ట్ చేయకండి. అండ్ నేనైతే ఈ స్పిరిట్ మూవీ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. మరి మీరు ఎంతమంది ఈ స్పిరిట్ మూవీ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ సెక్షన్ లో జై డైనోసార్ అని కామెంట్ చేయండి. అండ్ అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మామ.